అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్. దక్ష ప్రజాపతి 13 మంది కుమార్తెలను బ్రహ్మ మానస పుత్రుడైన మరీచి మహర్షి పుత్రుడు కశ్యప ప్రజాపతి వివాహమాడాడు. దేవతలకు, రాక్షసులకు, జంతు సామ్రాజ్యానికి ఆదిపురుషుడు కశ్యపుడే. ఒకనాడు కశ్యపుడు తన భార్యలలో కద్రువ, వినత అనే ఇద్దరిని పిలిచి, మీకు వరాలను ఇస్తాను, మీరు ఎటువంటి సంతానము కావాలో కోరుకోండి అన్నాడు. కద్రువ, స్వామి, నేను 1000 మంది బ్రహ్మాండమైన సర్పాలకు తల్లిని కావాలి అని కోరుకుంది. వినత తనకు 2 పుత్రులు కావాలి అని కోరుకుంది. అయితే వారు కద్రువ కొడుకుల కంటే బలవంతులై ఉండాలి అని కోరుకుంది. కశ్యపుడు తదాస్తు అన్నాడు. వారి కోరికలు తీర్చడానికి అవసరమైన యజ్ఞాన్ని చేయడానికి కశ్యపుడు పోయాడు. కద్రువ, వినత ఇద్దరు అసూయకు బానిసలు. ఆ అసూయ వలనే వారి బిడ్డలకు అనేక కష్టాలు కలిగాయి. దేవతలు, రాక్షసులు కూడా కశ్యపుని పుత్రులే. ఇంద్రుడు మరికొంతమంది దేవతలు కశ్యపుడు చేసే యజ్ఞానికి సహాయపడటానికి వచ్చారు. ఇంద్రుడు తండ్రి అయిన కశ్యపునితో, మేము యజ్ఞానికి సహాయంగా ఏం చేయమంటావు తండ్రి అని అడిగాడు. అలాగే బొటన వ్రేలంత చిన్న చిన్న శరీరాలు గల వాలకిల్లులనే ఋషులు కూడా ఈ యజ్ఞానికి వచ్చారు. కశ్యపుడు ఇంద్రాది దేవతలను, వాలకిల్య ఋషులను పిలిచి యజ్ఞ సమిధులు తీసుకురండి అని పంపాడు. ఇంద్రుడు పర్వతమంత సమిధలను తెస్తే వాలకిల్యులు చిన్న కొమ్మను తేవడానికి చాలా కష్టపడేవారు. ఇది చూసి ఇంద్రుడు వారిని హేళన చేశాడు. దానితో వారికి కోపం వచ్చింది. ఇంద్రుడి గర్వము అణచాలి అనుకున్నారు. యజ్ఞం మొదలయ్యింది. వాలకిల్యులు మంత్రాలు చదువుతూ, మా తప ఫలం మొత్తం ధారపోస్తున్నాం, ఈ ఇంద్రునికి ప్రతిగా మరొక ఇంద్రుడు జన్మించుగాక, అతడు ఇతని కంటే బలవంతుడై ఉండాలి అని మంత్రాలు చదివారు. ఇది విన్న ఇంద్రుడు తండ్రి కశ్యపుడి దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు కశ్యపుడు వాలకిల్యుల ఋషులతో, ఇంద్రుడు తన తప్పును క్షమించమని కోరుతున్నాడు కాబట్టి అతన్ని క్షమించండి అన్నాడు. వాలకిల్యులు శాంతించి కశ్యపుడిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. తరువాత కద్రువ 1000 గుడ్లను, వినత 2 గుడ్లను కన్నారు. వారు పిల్లల కోసము ఎదురు చూస్తున్నారు. కద్రువ 1000 గుడ్లు పగిలి 1000 నాగులు పుట్టాయి. కానీ వినత గుడ్లు ఇంకా పిగలలేదు. ఇది చూసిన వినతకు ఎక్కడ లేని అసూయ పుట్టింది. వినత తొందరపడి ఒక గుడ్డును పగలగొట్టి చూసింది. అందులో ఒక పిల్లవాడు కనిపించాడు. అతని పేరు అనూరుడు. అయితే అతడికి సగం శరీరం మాత్రమే ఏర్పడింది. మిగిలిన శరీరం మాంసం ముద్దలాగా ఏర్పడింది. ఇది చూసి వినతకు దిగ్భ్రాంతి కలిగింది. అలా చేసినందుకు ఆ పిల్లవాడు కోపగించి అసూయతో, తొందరపాటు తనముతో ఇలా చేశావు కనుక నీవు దాసిగా బ్రతుకు అని శపించాడు. అయితే నీవు 2వ గుడ్డును ఓపిగ్గా సంరక్షిస్తే పుట్టే నా తమ్ముడు నీకు దాస్య విముక్తిని కలిగిస్తాడు అని శాప విమోచనాన్ని చెప్పి సూర్యునికి రథసారిగా ఉండేందుకు గగనానికి ఎగిరిపోయాడు. వినత ఎంతో బాధపడింది. కానీ ఏం ప్రయోజనం? తొందరపాటుకు మూల్యము చెల్లించక తప్పదు. నిజానికి అసూయ అనేది మనల్ని బానిసలుగా చేస్తుంది. అసూయ వలనే మనకు కోరికలు పెరిగి అవి తీరాలన్న పంతాలు ఎక్కువ అవుతాయి. ఆ పంతాల వల్ల మనం ఎంత నీచమైన పని చేయడానికైనా వెనుకాడం. ఇటువంటి ప్రవర్తన ఆయా వస్తువుల కోసం, విషయాల కోసం ప్రాకులాడేలా మనల్ని దిగజారుస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ అసూయను సమూలంగా వదిలించుకున్నప్పుడే
మనం ఔన్నత్యాన్ని సాధించగలము. ఒకనాడు సాయంత్రం కద్రువ వినత ఇద్దరు సాగర తీరానికి వెళ్ళారు. అక్కడ దేవతల గుర్రమైన వచ్చేశ్రవాన్ని చూశారు. కద్రువ దూరము నుంచి దానిని చూసి ఆ గుర్రం ఏ రంగులో ఉంది అని అడిగింది. వినత తెల్ల రంగులో ఉంది అనింది. దానికి కద్రువ గుర్రమంతా తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది అంది. అప్పుడు వినత కాదు, గుర్రం మొత్తం తెల్లగా ఉంది అంది. సరే, ఇద్దరు వాదించుకున్నారు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఎవరు గెలిస్తే ఓడిన వారు గెలిచిన వారికి దాసిగా జీవితాంతం ఉండాలి అని పందెం వేసుకున్నారు. అయితే చీకటి పడినందువలన ఉదయాన్నే వచ్చి గుర్రాన్ని చూద్దాము అని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన కద్రువ తన కుమారులందరినీ పిలిచి ఆ రోజు జరిగిన విషయం అంతా చెప్పి నాకు మీ సహాయం కావాలి అని అడిగింది. మీరు తెల్లవారేసరికి ఆ గుర్రము తోకను చుట్టుకొని నల్లని రోమాలుగా కనిపించండి అని ఆజ్ఞాపించింది. అయితే వారు అటువంటి అన్యాయపు పని మా వల్ల కాదమ్మా అని తేల్చి చెప్పారు. దాంతో కద్రుకు కోపం వచ్చి మీరందరూ జనమేజయుడు చేసే సర్పయాగములో పడి నాశనమైపోదురుగాక అని శపించింది. ఒక తల్లి తన బిడ్డలనే శపించేలా చేయగల అసూయ, కోపము ఎటువంటివో చూడండి. అయితే ఆ నాగులలో ఒకడైన కర్కోటకుడు అమ్మ ఆ పని నేను చేస్తాను అని చెప్పి వెళ్ళి ఆ గుర్రము తోకకు చుట్టుకొని అది నల్లగా కనిపించేలా చేశాడు. న్యాయ అన్యాయాలను పట్టించుకోకుండా ప్రవర్తించే క్రూరుడైన మనిషిని కర్కోటకుడు అని పిలవడం ఇక్కడి నుంచే మొదలయ్యింది. మరుసటి రోజు ఉదయమే కద్రువ వినత ఇద్దరు సముద్ర తీరానికి పోయి గుర్రాన్ని చూశారు. అయితే గుర్రము అంతా తెల్లగా ఉంది, తోక మాత్రం నల్లగా ఉంది. దాంతో వినత ఓడిపోయి కద్రువకు బానిసగా మారింది. అదే రోజున వినత రెండవ గుడ్డు పగిలి గరుత్మంతుడు జన్మించాడు. పుట్టుకతోనే మహాపరాక్రమతో ఆకాశంలోకి ఎగిరి తిరిగి వచ్చి తల్లి వినతకు నమస్కరించాడు. అలాగే పెద్ద తల్లి కద్రువకు కూడా నమస్కరించాడు. అప్పుడు కద్రువ, నాయనా, మీ తల్లిలాగా నీవు కూడా మాకు బానిసవే, కాబట్టి నా పిల్లలను ఎత్తుకొని ఆడించి మా పనులు చేస్తూ ఉండు అంది. అప్పటి నుండి గరుత్మంతుడు కూడా బానిసత్వ బ్రతుకును ప్రారంభించాడు. అయితే గరుత్మంతుడికి అలా బ్రతకడం ఏమాత్రం ఇష్టం లేదు. వినతను గరుత్మంతుణ్ణి కద్రువ ఎక్కువ కష్టపెట్టడం మొదలుపెట్టింది. ఈ బాధలు భరించలేక గరుత్మంతుడు ఎన్ని రోజులు ఈ బాధలు భరించాలి అనుకున్నాడు. తన తల్లిని ఈ దాస్యము నుండి ఎప్పుడు విముక్తి కలిగించాలి అనే ఆలోచన కలిగింది. అప్పుడు గరుత్మంతుడు నాగుల దగ్గరకు వచ్చి, నా తల్లికి ఈ దాస్యం పోవాలంటే మీకు ఏం చేయాలి అని నాగులను అడిగాడు. అందుకు నాగులు, మాకు అమృతం తెచ్చి ఇవ్వు అన్నారు. అలా చేస్తే దాస్య విముక్తి చేస్తామని చెప్పారు. అతడు ఎప్పటికీ అమృతాన్ని సాధించలేడని వారి నమ్మకం. గరుత్మంతుడు తల్లి దగ్గరికి పోయి జరిగినదంతా చెప్పాడు. అమ్మ, నేను అమృతాన్ని సాధిస్తాను, నన్ను ఆశీర్వదించు అన్నాడు. వినత గరుత్మంతుడిని ఆశీర్వదించి పంపింది. గరుత్మంతుడు ఆకాశములో పోతుండగా తండ్రి కశ్యపుడు కనిపించాడు. నాయనా, క్షేమంగా ఉన్నావా అన్నాడు. తండ్రి, నా తల్లి దాస్య విముక్తి కోసం అమృతం కోసం పోతున్నాను అన్నాడు. నాకు బాగా ఆకలిగా కూడా ఉంది అని కూడా అన్నాడు. అప్పుడు కశ్యపుడు, నాయన, దగ్గరలో ఒక సరస్సు ఉంది, అందులో ఒక ఏనుగు ఒక తాబేలు నిర్విరామంగా కొట్టుకుంటున్నాయి. విచిత్రం ఏమిటంటే గత జన్మలో వారిద్దరూ అన్నదమ్ములు. వారు నిష్టగా తపస్సు చేసుకుంటూ ఉండేవారు. సంపద మీద వ్యామోహంతో ఆస్తి పంచి ఇమ్మని తమ్ముడు అడగ్గా, వాటాలు పంచుకోవడం మంచిది కాదు అన్నాడు అన్న. అలా మాట మాటకు పెరిగి చివరికి
ఒకరిని ఒకరు శపించుకొని ఈ విధంగా ఏనుగు తాబేరులాగా పుట్టి ఇప్పటికీ కొట్టుకుంటున్నారు. కాబట్టి నీవు వాటిని తిని నీ ఆకలి తీర్చుకో అన్నాడు. గరుత్మంతుడు ఆ సరోవరం దగ్గరికి పోయి ఏనుగును తాబేరును పట్టుకొని ఆకాశంలోకి ఎగిరి ఎక్కడ కూర్చొని తినాలి అని చూస్తూ మేరు పర్వతం మీద ఉన్న పెద్ద మర్రి చెట్టు కొమ్మ మీద వాలాడు. ఆ కొమ్మ ఈ బరువును తట్టుకోలేక విరిగి నేల మీద పడిపోసాగింది. అయితే వాలకిల్లు ఋషులు ఆ కొమ్మకు కాళ్ళు తగిలించి తలక్రిందులుగా తపస్సు చేస్తూ కనిపించారు. కొమ్మ కింద పడితే ఋషులు చనిపోతారు. అప్పుడు గరుత్మంతుడు వారిని కాపాడి వేరే కొమ్మ మీద చేర్చి ఈ ఏనుగును తాబేరును శుభ్రంగా తినేసి మహావేగంతో దేవలోకానికి ఎగిరిపోయాడు. గరుత్మంతుడి వేగానికి రెక్కల తాకిడికి ఉల్కలు ఊడిపడ్డాయి. దేవేంద్రుడు భయపడి దేవతల గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి ఈ ఉత్పాతం ఏమిటి అని అడిగాడు. అమృతాన్ని దొంగలించడానికి గరుత్మంతుడు వస్తున్నాడు అన్నాడు. అతడు సర్వశక్తి సంపన్నుడు. నీవు వాలకిల్య మహారుషులను కించపరిచినందుకు కలిగిన ఫలితం ఇది అన్నాడు. దేవేంద్రుడు వెంటనే అమృత భాండానికి రక్షణగా అనేక మంది దేవతలను నియమించాడు. గరుత్మంతుడు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి అమృత భాండాన్ని ఎత్తుకొని బయలుదేరాడు. అమృతం తన చేతిలో ఉన్న తాగలేదు. తన స్వలాభాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. తన తల్లి దాస్య విముక్తి తప్ప వేరే ఆలోచనే లేదు. గరుత్మంతుడిని చూసిన మహావిష్ణువు ముగ్ధుడయ్యాడు. గరుత్మంతుడికి మహావిష్ణువు ఎదురు వచ్చి, నీలాంటి పరాక్రమవంతుణ్ణి నేను చూడలేదు, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. స్వామి, నన్ను నీ ధ్వజం మీద గుర్తుగా స్వీకరించండి. అమృతముతో పని లేకుండా నాకు చావు పుట్టుకలు లేని వరం ఇవ్వండి అన్నాడు. మహావిష్ణువు అతనికి వరమిచ్చి, నువ్వు నా వాహనంగా ఉండు అన్నాడు. అందుకు గరుత్మంతుడు సంతోషించాడు. ఈ సమయానికి దేవేంద్రుడు అక్కడికి చేరుకుని గరుత్మంతుడి మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. కానీ గరుత్మంతుడికి ఏమీ కాలేదు. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు దేవేంద్రుడు గరుత్మంతునితో, నీవు ఈ అమృతాన్ని నాగులకు ఇస్తే వారు లోకకంటకులు అవుతారు అని బాధను వ్యక్తం చేశాడు. దేవేంద్ర, నా తల్లి దాస్య విముక్తి కోసం ఈ అమృతాన్ని తీసుకొని పోక తప్పదు. అయితే నేను దీన్ని వారికి ఇచ్చిన మరుక్షణమే నీవు ఎత్తుకొని పోవచ్చు అన్నాడు. అందుకు ఇంద్రుడు సంతోషించాడు. గరుత్మంతుడు నాగుల దగ్గరకు పోయి, ఇదిగో అమృత భాండము తెచ్చాను, ఇక్కడ ఉంచుతున్నాను, మీరు స్నానాలు చేసి దీన్ని సేవించండి అన్నాడు. ఇక నాకు మా తల్లికి దాస్య విముక్తి కలిగినట్లే కదా అన్నాడు. అందుకు నాగులు సంతోషంతో తలలు ఊపారు. వెంటనే గరుత్మంతుడు తన తల్లిని తీసుకొని రివ్వున అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వచ్చి అమృతాన్ని దొంగలిస్తాడని ఊహించని నాగులు స్నానానికి పోయారు. మరు క్షణంలో ఇంద్రుడు ఆ అమృత కలశాన్ని ఎత్తుకొని పోయాడు. ఆ విధంగా గరుత్మంతుడు తన తల్లికి దాస్య విముక్తి కావించాడు. ఈ కథలోని నీతి మనం ఈ విధంగా చూడవచ్చు. మనలోనే అనాది అయిన సర్వశక్తివంతమైన ఆత్మ ఉంది. దానిని ఈ కథలో అమృతంతో పోల్చారు. అమృతము మరణము లేని స్థితిని ఇస్తుంది కదా. మనలోని ఆత్మ కూడా అటువంటిది. ఆ ఆత్మను తెలుసుకోవడం ద్వారా మనము అమృతత్వాన్ని పొందగలము. కాబట్టి మనము తెలుసుకోవడమే మన జీవిత ఆదర్శం కావాలి. ఇంద్రుడి కన్నా గొప్పవాడు గరుత్మంతుడైన పక్షీంద్రుడు. అతన్ని మనలోని సంకల్ప శక్తితో పోల్చవచ్చు. ఈ సంకల్ప శక్తి గరుత్మంతుడిలాగా ఏమైనా చేయగలదు, అన్నీ సాధించగలదు. ఇంకా ముందుకు వెడితే గరుత్మంతుడు ఇంద్రాది దేవతలతో చేసిన పోరాటాన్ని మనం మన ఇంద్రియాలతో చేసే పోరాటంతో పోల్చవచ్చును. పక్షీంద్రుడు
ఇంద్రుణ్ణి ఓడించినట్టు మన సంకల్ప శక్తి చేత ఇంద్రియాలను వశపరుచుకొని వాటికి నాయకత్వం వహించే మనసును మన స్వాధీనంలోకి తెచ్చుకొని ముందుకు సాగాలి. మన సంకల్ప శక్తి ద్వారా సాధించే అద్భుత కార్యాలను నిస్వార్థ బుద్ధితో లోక కళ్యాణానికి అంకితం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.